ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ sin x dx అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే డినామినేటర్ లో ఇలా ఉంటే we have to go for the rationalize. ఏం చేయాలి? రేషనలైజ్. అప్పుడు ఏమొస్తుంది? 1/1 మైనస్ sin x ఇంటూ, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి we have to take as a plus 1 plus sin x by 1 plus sin x dx. సో దీన్ని we call as a rationalizing అని అంటారు. సో now coming to ఇక్కడ చూడండి. సో 1 plus sin x by a minus b into a plus b, a square minus b square into dx. Okay, now coming to here integration of ఇక్కడ ఏముంది 1 plus sin x by, సో a square minus b square అంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, సో sin square theta plus cos square theta equal to ఎంత 1. సో దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? సో cos square theta is equals to 1 minus sin square theta. సో ఇక్కడ ఏముంది 1 square అంటే 1 minus sin square, we can write as a cos square x dx కదా. now I am going with simplifying చేస్తున్నాను. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by cos square x plus into dx plus integration of sin x by cos x into cos x. ఏం చేస్తున్నా? ఇక్కడ ఉన్న cos square ని నేను cos x into cos x రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 by cos square is nothing but secant square x dx plus ఇక్కడ sin by cos we taken as a tan and tan అయిపోతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ ఉంటుంది 1 by cos is nothing but sec x dx. now we have to go for integration of secant square x. formula is tan x plus integration of sec x into tan x, that is so formula here secant square x and tan x, here tan x అంటే ఏమొస్తుంది? integration of sec x plus c. ఓకే, సో ఇది మనకు కావాల్సిన కండిషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా సార్లు వస్తుంది. సిమిలర్లీగా మీరు హోంవర్క్ ప్రాబ్లంలో ఏం చేస్తారు అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ cos x dx, ఈ ప్రాబ్లమ్ని మీరు చేయండి సేమ్ టు సేమ్. సో ఇక్కడ 1 మైనస్ sin x ఉంది, అక్కడ ఏమొస్తుంది 1 మైనస్ cos x ఉంది. సేమ్ ప్రొసీజర్ చేస్తే యూ విల్ గెట్ ఏ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, నెక్స్ట్ ప్రాబ్లం ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి e to the power of minus log cosec x dx. ఓకేనా. now coming here ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. అండ్ నేను చెప్పినట్టు ఏంటి, ఎప్పుడైనా సరే లాగ్ కి ముందు ఏ టర్మ్ ఉన్నా we have to take into the powers. అప్పుడు ఏమైంది e to the power of log cosec inverse of x dx. now ఈ లాగ్ will cancel ఎందుకు ఇన్వర్స్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec inverse. cosec inverse అంటే ఎలా రాయొచ్చు? 1 by cosec x dx. కమింగ్ టు integration of 1 by cosec, it is nothing but sin x dx. therefore integration of sin x ఏంటి? minus cos x plus c. so ఇది కూడా very very important one. okay, next one. next problem వచ్చేసి, so for this so we need to go for the two formulas. first ఒకటి వచ్చేసి cos 2x is equals to 2 cos square x minus 1. so ఏంటి దీనికి కావాల్సిన కండిషన్? cos 2x is equals to 2 cos square x minus 1. సార్ ప్రాబ్లం ఏంటి అంటే under root of 1 plus cos 2x. సో ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ under root of 1 plus cos 2x dx. సో చాలా ఇంపార్టెంట్ ఈ cos 2x కి ఫార్ములా. సో ఇంతకుముందు చెప్పినా కదా, ఇందులో ఇప్పటి నుంచి చెప్పే టాపిక్ మొత్తం ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ అని, ఆ ఫార్ములాస్ ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నా ఇంటిగ్రేషన్ ఆఫ్ under root of 1 plus cos 2x. cos 2x is nothing but 2 cos square x minus 1 dx plus 1 minus 1 get cancel. now remaining ఏముంది ఇక్కడ? integration of under root of 2 cos square x dx. నేను ఏం చేస్తున్నా అంటే I am splitting the root here, then root 2 into under root of cos square x dx. now I am taking root outside, ఇక్కడ ఇది get cancel, integration of cos x dx. now what we will get here? root 2 of integration of cos x అంటే ఏం రాయొచ్చు? sin x plus c. ఓకేనా. సో ఇలా అంటే ఏ క్వశ్చన్ అన్నా ఏ అని ఆ క్వశ్చన్ కి సంబంధించినట్టు మనం చేసుకుంటే అయిపోతుంది. సో డూ యాజ్ ఏ హోంవర్క్ ఏం చేస్తారు అంటే under root of 1 minus sin 2x. సో ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by
అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x. అయితే ఇక్కడ కండిషన్ని చెక్ చేసి నేను చెప్తాను, హోంవర్క్ ఏమొస్తుంది నేను చెప్తాను, ఇంపార్టెంట్ వన్ ఇది. నా హియర్ అండర్ రూట్ ఆఫ్ 1 అంటే సో వీ కెన్ టేకెన్ యాజ్ ఏ sin square theta plus sin square x plus cos square x minus sin 2x అంటే 2 sin x cos x dx ఏంటి. సో 1 అంటే ఏం రాయొచ్చు sin square x plus cos square x minus 2 sin x cos x. ఎందుకు 1 అంటే ఏం రాయొచ్చు sin square theta plus cos square theta, sin 2 theta అంటే 2 sin theta cos theta. అయితే ఇక్కడ చూడండి బేటా, సింపుల్ వన్, a square plus b square minus 2ab. సో we will get a minus b whole square. అప్పుడు ఏమొస్తుంది sin x plus sin x minus cos x whole square. Square root get cancel. Therefore ఇక్కడ ఏమైపోయింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఒకటి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ఒకటి. Therefore integration of sin x is nothing but cos x minus integration of cos x is nothing but sin x plus c. సో ఇక్కడ వెరీ వెరీ క్రూషియల్ గా ఏం యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని వస్తేనే we will get this methods, otherwise we won't get this methods. Okay, next one. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x plus cos x by under root of 1 plus sin 2x. ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసినాం కదా దీన్ని. సో సేమ్ టు సేమ్ న్యూమరేటర్ ఏమనకండి, sin x plus cos x by సో అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 ప్లస్ ఏం రాయొచ్చు మనం చెప్పాను, sin square theta plus cos square theta. అగైన్ sin 2x అంటే ఏం రాయొచ్చు, 2 sin x cos x సో dx. ఓకే, నా ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏముంది ఇక్కడ sin x plus cos x by under root of a square plus b square plus 2ab, a plus b whole square, that is sin theta plus sin x plus cos x whole square into dx. Here square this will be get cancel and remaining ఏముంది ఇక్కడ sin x cos x, sin x cos x cancel, remaining ఏముంది 1 into dx. Therefore integration of 1 into dx is x plus c. సో ఇవి మనకి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి అండ్ ఇంటిగ్రేషన్ వల్ల బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో సిమిలర్ గా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్ లో వి ఆర్ హావింగ్ సమ్ క్వశ్చన్స్, లిటిల్ బిట్ ఆఫ్ క్వశ్చన్స్, అన్ని చెప్పడం కుదరదు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ని మీరు ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. అయితే సో దీంట్లో కూడా వీ హావ్ టు లెర్న్ సమ్ ఫార్ములాస్ ఉంటాయి. అయితే ఆ ఫార్ములాస్ నేర్చుకోకుండా ఎలా చేయాలి, ఈజీ వేలో ఎలా చేయాలి అని నేను చెప్తాను. అయితే ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ తీసుకొని చెప్తాను నేను. ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2x - 3 whole to the power of 8 dx. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x - 3 8 dx. అయితే చిన్న లాజిక్ చెప్తాను వినండి. ఇక్కడ ఇంతకుముందు మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సో దీనికి కాంట్రడిక్షన్ లాగా ఉన్న క్వశ్చన్స్ చెప్తున్నా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x power 8 dx అంటే ఇక్కడ ఉన్న టోటల్ టర్మ్ ని కన్సిడర్ యాజ్ x అనుకుందాం అనుకో, సపోజ్ అనుకున్నాం అనుకో. సో ఇక్కడ మనం దీన్ని ఎలా రాస్తాం, x to the power of 9/9 కదా. సో సేమ్ టు సేమ్ క్వశ్చన్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ x ప్లస్ లో మనకి ఏముంది, ఇంత వాల్యూ ఉంది కదా. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే నా ఏది మెథడ్, ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. హియర్ సబ్స్టిట్యూషన్, సో వీ హావ్ టు టేక్ ఏ సబ్స్టిట్యూషన్ ఫర్ దట్. నా ఇప్పుడు ఐ యామ్ కన్సిడరింగ్ దీనికి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది, ఈ టోటల్ వాల్యూ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ సమ్ t. సో అప్పుడు ఏమవుతుంది, పుట్ 2x - 3 is equals to t. ఏం చేస్తున్నాం, put 2x - 3 is equals to t. Why? So we are going with the substitution case. That's why only we are taking 2x - 3 is equals to t. Now derivative with respect to x. ఏం చేస్తున్నాం మనము, డెరివేటివ్ చేస్తున్నాం అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. Now 2 into d by dx of x, value should be 1. Derivative of x is equals to 1. And next derivative of constant is equals to 0 of next ఇక్కడ ఏమొస్తుంది, is equals to dt by dx. Then what we will get beta here, 2 equal to dt by dx. Next 2 dt is equals to so 2 dx is equals to dt అంటే dx ని పంపించేస్తున్నా. 2 dx is equals to dt. But ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ dx ఉంది. That's why we have to take dx is equals to what, dt by 2. ఏంటి, dx is equals to dt by 2. Now ఇప్పుడు ఈ వాల్యూని అండ్ ఇక్కడ ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ హియర్ 2x - 3 should be taken as a t to the power of
8. Coming here, dx. The value of dx is nothing but dt by 2. Okay. Now coming here, ఇక్కడ ఉన్న 1 by 2 outside తీసేసుకుంటున్నా. Integration of t power 8 dt. Now going to 1 by 2 of integration of t power 8, nothing but t power 9 by 9. Why? So here formula is x power n is nothing but integration of x power n is equals to x power n plus 1 by n plus 1 plus c. So here therefore answer is 2 t power 9 by 2 9s are 18 plus c. Here t value is nothing but 2x minus 3 whole to the power of 9 by 18 plus c. అయితే సార్ మొత్తం ఇది చేయాలా? సో నో నీడ్ ఆఫ్ దట్, డైరెక్ట్లీ వి విల్ గో విత్ ద ఫార్ములా. ఆ ఫార్ములా నేర్చుకోకుండా చెప్పడానికి ఐ టేకెన్ దిస్. సో నౌ చూడండి బేటా, మన ఫార్ములా ఏంటి అంటే ax plus b whole to the power of n equal to ax plus b whole to the power of n plus 1 by n plus 1 into x కి ముందు ఏముంది a is nothing but 1 by a. ఓకేనా? సో అంటే d అదే మనకు డెరివేటివ్ ఏం చేస్తామంటే d by dx of ax plus b ఉంటే n into ax plus b whole to the power of n minus 1 into x కి ముందు ఏమి ఉంది a ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై లో రాస్తే here we have to go for the so division. సో ఇంటిగ్రేషన్ లో మనం చేసిన కాన్సెప్ట్ ఏంటి, డివిజన్ లోకి తీసుకెళ్ళాలి. ఇది మనకు కావాల్సిన కండిషన్ ఏంటి, ax plus b whole to the power of n ఇది ఉంది. అయితే ఈ క్వశ్చన్ నేను చేసి చూపిస్తాను చూడండి. 2x minus 3 whole to the power of 8 dx కదా. నా కంప్యూటర్ సో ఇది x అనుకుంటే x పవర్ 8 అంటే ఇక్కడ ఏమైపోతుంది 2x minus 3 whole to the power of 9 by 9 into 1 by 8. ఏ వాల్యూ అయితే ఇక్కడ చూడండి కంపేర్ చేయండి, ax plus b అనుకుంటే a value is nothing but 2. Here 1 by 2. Answer should be 2x minus 3 whole to the power of 9 by 18 plus c. So చూసారా, సో here answer and their answer is should be same. అంటే ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవడం, ఆ ఫార్ములాస్ అన్ని నేర్చుకోకుండా x కి ముందు ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ మనం తీసుకుంటాం. దట్ ఈస్ ద ఆన్సర్. We are having integration of secant square 2x minus 3 dx కదా. సో దీన్ని 2 ways లో చేద్దాం, సేమ్ ఇందాక ముందులాగానే. సో మనకి ఇంతకు ముందు ఎలా ఉంటుంది యాక్చువల్గా దీని ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x is equals to tan x కదా. కానీ ఈ x ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది అన్నట్టు 2x minus 3 ఉంది. నౌ కన్సిడర్ యాస్ 2x minus 3 is equals to t. సో ఏంటి, consider 2x minus 3 is equals to derivative differentiate with respect to x కదా. derivative with respect to x చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 2 into 1 minus 0 of dx is equals to dt. సో అప్పుడు ఏమొస్తుంది 2 dx is equals to what will get d కదా. నా కమిటెడ్ బట్ ఇక్కడ dx ఏ ఉంది కాబట్టి we have to take dx is equals to dt by 2. సో 2 dx is equals to dt by 2. నో సబ్స్టిట్యూట్ చేయండి దాన్ని బెటర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square t. సో dx అంటే ఏం రాయొచ్చు dt by 2. ఎందుకు ఇక్కడ t తీసుకున్నాం, దిస్ వాల్యూ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ t. నౌ కమింగ్ టు సో దీంట్లో ఈ 1 by 2 ని అవుట్ సైడ్ తీసుకుంటున్నా. అప్పుడు ఏముంది ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square t dt. నౌ ఆన్సర్ ఇస్ 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x is nothing but tan x, that is tan t plus c. ఓకే. నౌ కమింగ్ హియర్ ఇక్కడ tan t అంటే ఏం రాయొచ్చు 1 by 2 of tan of t. t వాల్యూ ఇస్ హౌ మచ్ 2x minus 3 plus r. షార్ట్కట్ చూడండి బేటా, మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square ఆఫ్ ax plus b కండిషన్ ఉంటే we should write down tan of ax plus b. బట్ x కి ముందు ఏ టర్మ్ ఉంది, a ఉంది కాబట్టి by a. ఓకే. సో దాని నుంచి చూద్దాం చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square ఆఫ్ 2x minus 3 dx is equals to సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x plus b అంటే ఏం రాయొచ్చు tan of ax plus b. then here tan of 2x minus 3 by a. a అంటే ఇక్కడ చూడండి ax plus b తో కంపేర్ చేస్తే a వాల్యూ ఇస్ హౌ మచ్ 2. అంటే x కి ముందు ఏ వాల్యూ ఉన్నా దట్ వాల్యూ షుడ్ బి రైట్ ఇన్ ద బిలో. సో హియర్ 2. సో హియర్ ఆన్సర్ అండ్ హియర్ ఆన్సర్ షుడ్ బి బోత్ ఆర్ సేమ్. ఓకే. tan 2x minus 3 by 2 plus c tan 2x minus 3 by 2 plus c. సో అది షార్ట్ కట్, ఇది షార్ట్ కట్. బట్ ఎప్పుడైతే మనం ఎగ్జామ్ లో రాస్తామో ఈ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా రాయాలి. అది కూడా 2 మార్క్స్ లో వచ్చినప్పుడు మాత్రమే, షార్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. లేదు అనుకుంటే యు హావ్ టు గో ఫర్ దిస్. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus 2x plus sin 3x minus 1 by x plus a power x dx. సో ఏం చెప్పినా నేను, సో ఫార్ములాస్ మాత్రం సేమ్ టు సేమ్ ఇంతకు ముందు వచ్చిన ప్రీవియస్ ఫార్ములాస్ ఉంటాయి. బట్ x ముందు ఏ వాల్యూ ఉన్నా దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ ఇన్ ద డినామినేటర్. అదొక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి గెట్ ఫైన్. ఓకే. హియర్ సీ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus 2x dx. ఏం చేస్తున్నాను, ఇండివిజువల్ టర్మ్స్ ని స్ప్లిట్ చేస్తున్నాను. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin
3x dx minus integration of 1 by x dx plus integration of a power x dx కదా. now coming to జనరల్ మనకు ఉండే ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x అంటే ఏమవుతుంది e పవర్ x, కానీ ఇక్కడ ఏముంది e పవర్ ax అంటే x కి ముందు 2 మైనస్ ఉంది కాబట్టి e పవర్ ax e పవర్ ax బై a. ఎందుకు x కి ముందు a టర్మ్ వచ్చినా we have to take into the denominator. సో now ఇప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x అంటే e పవర్ మైనస్ 2x by x की ముందు ఏముంది minus 2, that's why we have to take here minus 2. next plus integration of sin 3x minus cos 3x by 3. ఎందుకు x की ముందు we are having a 3 కాబట్టి we have to take 3 అయిపోయిందా. next minus integration of 1 by x is nothing but log x. next integration of a power x by log a plus. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది మరీ చెప్తున్నాను, x की ముందు ఏ టర్మ్ వచ్చినా we have to take into the denominator in this. ఇది సబ్స్టిట్యూషన్ కేస్. అయితే సార్ మా సబ్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయలేదు అంటే నేను డైరెక్ట్ ఫార్ములా చేసేసాను, లేదు అనుకుంటే మనం ఏం చేయాలి 2x ని t అనుకోవాలి, మళ్ళీ అవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లాంగ్ ప్రాబ్లం కాబట్టి ఇలా చిన్నగా చేసేసుకుంటే యూ విల్ గెట్ ఈజీలీ ఆన్సర్. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్, దానికోసం కావాల్సిన ఫార్ములాస్ హియర్. cos square x is equals to 1 plus cos 2x by 2, sin square x is equals to 1 minus cos 2x by 2, 1 minus cos x అంటే ఏమైనా 2 sin square x by 2. These are the formulas. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముందిరా ఇంటిగ్రేషన్ ఆఫ్ cos square x. cos square అంటే మనం ఏం రాయొచ్చు 1 plus cos 2x by 2. రైట్ హియర్ 1 plus cos 2x by 2 into dx. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఈ 1 by 2 అవుట్ సైడ్ తీసుకుంటున్నా. అప్పుడు ఏం చెప్పేది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx plus ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x dx. ఓకే, సో దీనికి టోటల్ కి బ్రాకెట్ పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే 1 by 2 టోటల్ ఉంది కాబట్టి అది బయట తీసుకున్నా కాబట్టి టోటల్ కి టేకింగ్ ఏ బ్రాకెట్ హియర్. సో హియర్ 1 by 2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx is nothing but x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x is nothing but sin 2x. x కి ముందు 2 ఉంది కాబట్టి we have to take into the denominator 2 plus c. సో this is the answer. ఇంకా అవసరం అనుకుంటే ఈ 2 ని కూడా లోపలికి మల్టిప్లై చేయండి, you will get a answer. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 minus cos x dx. ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 minus cos x dx. ఆల్రెడీ ఇంతకుముందు మీకు మెథడ్ చేసిన, సో ఆ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ నేను చెప్తున్నాను. హియర్ 1 minus cos x is nothing but 2 sin square x by 2. సబ్స్టిట్యూట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 2 sin square x by 2 dx. ఓకేనా. now coming here ఇక్కడ 1 by 2 is outside. ఓకే, అప్పుడు ఏముంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by sin square x by 2 dx. now coming here ఇక్కడ ఏమొస్తుంది 1 by 2 ఈ sin square x by 2 ని పైకి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఏమవుతుందా 1 by sin square అంటే ఏమొస్తుందా cosecant square x by 2 dx. అయితే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే నేను దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తున్నా. 1 by 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square ఈ 1 by 2 ఉంది కదా సైడ్ రాస్తున్నా 1 by 2 ఆఫ్ x dx. ఎందుకు అని అంటే సో ఆల్రెడీ cosecant square ఆఫ్ ax అంటే x కి ముందు ఏ టర్మ్ ఉన్నా మనం డినామినేటర్ లో రాసుకోవాలి కాబట్టి ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఆ 1 by 2 నేను అవుట్ సైడ్ కొద్దిగా పక్కన రాసుకుంటున్నా. నా ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ cot x అంటే cot x by 2 బై ఇక్కడ 1 by 2 ఉంది కాబట్టి డినామినేటర్ లో 1 by 2 plus c. here 1 by 2 get cancelled, that is minus cot x by 2 plus c. so this is the very important question and these are the main problems of substitution method and we are having another problem also. next problem వచ్చేసి సో ప్రాబ్లమ్ కి సంబంధించిన ఫార్ములాస్ హియర్ 2 sin a cos b is equals to sin of a plus b plus sin of a minus b. 2 cos a cos b is equals to cos of a plus b plus cos of a minus b. ఇవి కాకుండా మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఇంకో 3-4 ఉంటాయి, అవి కూడా మీకు ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఇయర్ చెప్పిన ఉంటాయి కాబట్టి అవి చూసేసుకోండి. నౌ కమింగ్ టు హియర్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకుంటే ఇక్కడ sin a cos b ఏం లేదు 2 లేదు కాబట్టి we have to multiply and divide with 2. అప్పుడు ఏమొస్తుంది 1 by 2 of 2 into sin 2x cos 3x dx. అప్పుడు ఏమవుతుంది 2 get cancel అయితే again it will be having this. ఎందుకు తీసుకుంటున్నాము we have to go for the formula. ఇప్పుడు 2 sin a cos b is equals to what is the formula sin of a plus b plus sin of a minus b. అప్పుడు ఏమొస్తుంది 1 by 2 of next
here 1 by 2 of ఏమొస్తుందట integration of sin of a plus b. So here a is equals to how much 2x, b is equals to how much 3x. So substitute beta ఇక్కడ sin of 2x plus 3x next plus sin of 2x minus 3x dx. Okay, now come here ఇక్కడ అయిపోయింది కదా. now ఇట్లా అండి ఇక్కడ ఏమైపోయింది 1 by 2 of integration of sin 5x ఎందుకు 2x plus 3x is equals to 5x next plus sin of 2x minus 3x that is nothing but minus x dx కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది sin of minus sin theta equal to minus sin theta, cos of minus theta is equals to cos theta. These are the formulas for here sin of minus theta equal to minus sin theta, cos of minus theta equal to cos theta. Substitute beta 1 by 2 integration of ఇక్కడ ఏమైపోయిందన్న sin 5x dx. Okay, next sin of minus theta is nothing but minus sin theta, integration of sin x dx. Okay, now here 1 by 2 integration of sin x అంటే ఏమొస్తుంది minus cos 5x by 5 ఎందుకు x కి ముందు 5 ఉంది కాబట్టి 5 integration of sin 5x అంటే minus cos 5x by 5 next minus integration of sin x minus cos x plus c. so దీన్ని స్ప్లిట్ చేద్దాం 1 by 2 of ఇక్కడ ఏమవుతుంది minus cos 5x by 5 minus into minus plus cos x plus c. so this is the answer. so ఇలానే మనకి ఇంకో ఫార్ములా ప్రాబ్లం ఉంటుంది, ఇంకో ప్రాబ్లం తీసుకుంటా ఇలాంటివి ఎక్కడ ఉంటే కనుక సేమ్ మెథడ్ లో యూ హ్యావ్ టు గో ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ cos mx cos nx dx. so here see here cos a cos b is equals to cos of a plus b plus cos of a minus b. కానీ 2 లేదు, ఇక్కడ 2 లేదు కాబట్టి we have to take for 2 అంటే 1 by 2 into integration of 2 cos mx into cos nx dx. అప్పుడు ఏమైంది ఫార్ములా కంటే చేయండి 2 cos a cos b is equals to cos of a plus b plus cos of a minus b. then what will get 1 by 2 into integration of cos of m plus n of x plus cos of m minus n of x dx. now here see here 1 by 2 into integration of individual split చేయండి cos of m plus n of x dx plus integration of cos of m minus n of dx. okay, here 1 by 2 into integration of here integration of cos అంటే ఏమొస్తుంది sin of m plus n of x by కానీ ఇక్కడ x కి ముందు m plus ఉంది కాబట్టి we have to take m plus n. next similar plus cos అంటే ఏమొస్తుంది మళ్ళీ again sin of m minus n by m minus n of x plus c. సో ఎందుకు x కి ముందు m minus ఉంది కాబట్టి n. సో ఇలా మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ అనేవి చేయండి. ఓకే.